దిన ప్రారంభములను, దినచర్యలను, దినము చేయవలసిన కార్యములన్నింటినీ దేవుని యొక్క ప్రేమకు, ఆయన యొక్క ప్రణాళికకు, ఆయన చిత్తమునకు అప్పగించిన వారమై దేవుడు ఏర్పరిచిన మార్గములో నడుచుటకు, దేవుని నీతిని రాజ్యమును వెదుకుటకు, దేవుని యందు బలపడుటకు, ఈ లోకమును జయించుటకు, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకములో ఉన్న సమస్తమును మనము అధికారము చేయి వారిముగా దేవుని యొక్క ప్రేమకు విధేయులముగా దేవుని యొక్క స్వాధీనము చేయబడి నిరంతరము దేవుని యొక్క ప్రేమ ఘనత మహిమలను అనుభవించు వారిమై దేవుని మహిమపరచుచు ఆయన ఏర్పాటు ప్రణాళికనంతటిని ఈ భూమి మీద జరిగించుటకు మనలను మనము సిద్ధము చేసుకొనుచు, మనలను సిద్ధపరచమని, మనలను నడిపించమని ఆ దేవాది దేవుని కృపామయిని ప్రేమామయిని వేడుకొనుచు, దేవుని రాజ్యమంతయు భూమి మీద స్థిరపడులాగున దానికోసము పనిచేయి వారందరూ నమ్మకముగా పనిచేయినట్లు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన శిష్యరికమును చేయుటకు, దేవుని యొక్క ప్రణాళికనంతటిని జరిగించుటకు ఇష్టపడు వారిగా ఉండుటకు, ఎవరికి ఎలాంటి పరిస్థితులలో దేవుని సహాయ సహకారములు అవసరమై ఉన్నవో ఆ సహాయ సహకారములన్నింటినీ దేవుని చేత పొందే క్రమములో ప్రతి ఒక్కరూ దినము వారి యొక్క ప్రార్థనా క్రమమును దేవుని సన్నిధిలో వృద్ధి చేసుకొనొచ్చు, దేవుడిచ్చిన తలాంతులను ఈవులను ఈ భూమి మీద వృద్ధి పొందించవలయునని, ఈ దినమంతటిని ఈ యొక్క దినములో చేయవలసిన పనులన్నింటినీ నా తండ్రి వెళ్ళవలసిన కార్యములన్నింటినీ మనము దేవునికి అప్పగించే వారిగా ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. ప్రార్థనల ఏకీభవించమని అందరినీ కోరుకొనుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, గొప్పవాడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా, నీ ప్రేమనివ్వండి దేవా. నిన్ను కనపరచుటకు నా దేవా, నిన్ను ఎత్తి పట్టుకొనుటకు, నిన్ను ప్రార్థన చేయుటకు, నిన్ను కలిగి జీవించుటకు, ఈ లోకమును జయించుటకు, లోక మర్యాదను అనుసరింపక పడిపోయిన చోటే నా తండ్రి మీరు నిలవబెట్టి నీ సాక్ష్యముని పొందే నా గొప్ప దేవుడు నా తండ్రి. ఎవరెవరు నా తండ్రి నా పాప ఎలాంటి సంకటములలో, ఎలాంటి ఇబ్బందులలో కూరుకొని పోయి ఈ లోకములో, ఈ లోకపు మాయలో నా తండ్రి చిక్కుబడి ఉన్నారో వారందరూ కూడా దినము నీ సన్నిధిని వెంబడిస్తూ నా తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు, నీ కృపను పొందుటకు, నీ కనికరమునివ్వమని, నీ సంకల్పము చొప్పున, నీ ప్రణాళిక చొప్పున, నీ నిబంధన కట్టడలు విధులను అనుసరించు క్రమములో నీ ఆజ్ఞానుసారముగా ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడుతూ మొదట నీ నీతిని నీ రాజ్యమును వెదికి నీ కృపను బట్టి నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులుగా స్థాపించబడిన తండ్రి నీ ప్రణాళిక యావత్తు జరుగుటకు, జరిగించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి దేవా. మా సన్నిధి గదిలో మీ స్వరమును మాకు వినిపించండి, నీ ప్రణాళికను మాకు తెలియచెప్పండి, నీ ఉద్దేశములను నా తండ్రి మాకు కనపరచండి దేవా. జ్ఞాన నేత్రములను వెలిగించండి దేవా. జ్ఞాన సమృద్ధిని ఇవ్వండి దేవా. మేలు కలిగించండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మాలో ఉన్న నా తండ్రి ప్రతి లోకపు మర్యాదను నా తండ్రి మీరు తీసివేయండి దేవా. లోకములో నా తండ్రి జీవించినప్పటికీ నా తండ్రి మాలిన్యము అంటకుండా నీ పరిశుద్ధులుగా జీవించుటకు నా తండ్రి లోక క్రమములో జరుగుచున్న నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి దుశ్చర్య నుంచి మేము తొలగించబడుటకు
ప్రత్యేకించబడుటకు, నిన్ను నా తండ్రి ధ్యానించుటకు, నీ పరిశుద్ధ వరములను పొందుటకు, నీ పరిశుద్ధాత్మతో నింపబడుటకు, దినము నీ రాజ్యము కోసం పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. ఈ దినము యొక్క నా తండ్రి, అయా నా తండ్రి, నీ దీవెనలను నా తండ్రి నీ జనులకు మీరు ఇవ్వండి. ఏకువనై లేచి నా తండ్రి, ఎందరో నా ప్రభ, అయా నా తండ్రి ప్రార్థించేవారు, ధ్యానించేవారు, నిన్ను స్మరించేవారు, నీకై నా తండ్రి, అయా నా తండ్రి ప్రార్థనలు విజ్ఞాపన స్థుతులు చెల్లించువారు, అయా అంగలార్చుచు నా తండ్రి కన్నీటి ప్రార్థన చేయువారు నా తండ్రి, నీ రాజ్యము కోసం, నీ నీతి కోసం ప్రార్థించేవారు ఎన్నో కుటుంబాలను నా తండ్రి వెలిగించే క్రమములో నా తండ్రి ప్రయాసపడే నీ బిడలందరూ ఉన్నారు దేవా. వారందరి నిమిత్తము నా తండ్రి నీ కృపని బట్టి ప్రార్థించుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నీ ప్రేమ మాత్రమే నా తండ్రి నిలిచి ఉండున్నది నా తండ్రి. నీవిచ్చినది సమస్తము నా తండ్రి నీ ద్వారానే కలిగి ఉన్నది నా తండ్రి. మా సొంతముగా, మా స్వతహాగా మేమేమీ సమకూర్చలేము నా తండ్రి, మేమేమీ చేయలేము నా తండ్రి. మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి నా తండ్రి నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మా పట్ల నా తండ్రి ఎన్నో కీడులను నా తండ్రి నేటి వరకు మీరు తొలగించినారు దేవా. వాటన్నింటిని బట్టి నా తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఇంకా నా తండ్రి చేయబోవుచున్న మేలులను బట్టి, తొలగించబోవుచున్న కీడులను బట్టి నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకు వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు దేవా. మమ్మలను సరిచేయండి దేవా, మమ్మలను బ్రతికించండి దేవా, మమ్మలను జీవింప చేయండి దేవా. నీ ఊరటనివ్వండి దేవా, నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి, నీ అభిషేకమునివ్వండి దేవా. అయా నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. నీ అద్భుతములను జరిగించండి దేవా, సంకటములను కుదర్చండి దేవా, అవరోధములను తొలగించండి దేవా, అవిధేయతను కొట్టివేయండి దేవా. ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు, కుటుంబాలలో నీ నీతి, నీ శాంతి, నీ ప్రేమ కనపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. యథార్థ స్వభావమును నా తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రార్థింప చేయండి దేవా. అయా పరిశుద్ధతనివ్వండి దేవా. ప్రార్థనా వరములతో నా తండ్రి అభిషేకించబడుటకు నా తండ్రి నిరంతరము నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపం వేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు దేవా. ప్రతి అవరోధమును నా తండ్రి అయా మీరు తొలగించి వేసి నా తండ్రి అంధకారం అంతటిని మీరు కొట్టివేసి, దురాత్మలన్నింటినీ మీరు బంధించి, దయ్యములను, భూతములను, పిచాచములను నా తండ్రి మీరు గద్దించి నా తండ్రి వాటిని నా తండ్రి నిత్య నరకాగ్నిలో వేసి మీరు కాల్చివేయమని, భూమి మీద మా కాళ్ళ క్రింద నా తండ్రి వాటిని నాయన అనగద్రొక్కుటకు నా తండ్రి, వాటిని నా తండ్రి నా ప్రభ నులిమి వేయుటకు నా తండ్రి నీ బలమునివ్వమని, నీ శక్తినివ్వమని, నీ సహాయ సహకారములను మాకు అందించమని, మా పక్షముగా మీరే నా తండ్రి ప్రతి ఒక్క దురాత్మను నా తండ్రి నాశనము చేయమని, యుద్ధము చేసి నా తండ్రి వాటిని నా ప్రభ అంతము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ మీదే ఆధారపడుటకు నా దేవా సమస్తము నా తండ్రి నీ ద్వారా పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు.
స్వరమును ముట్టండి, నాలుక పెదవులను శుద్ధీకరించండి, అంతరంగమును మీరు శుద్ధి చేయండి దేవా. ప్రార్థించే క్రమం అంతటిలో నా తండ్రి నీ ప్రార్థన అవసరము ఎక్కడ ఎవరికి నా తండ్రి తక్షణమే కావలసి ఉన్నదో అవన్నీ నా తండ్రి ప్రార్థించబడి ప్రతి ఒక్కరు విడిపించబడుటకు నీ కృపనివ్వండి. నీ బిడలైన వారందరికీ నీ కాపుదలనివ్వండి. నీ జనులను మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. కనికరించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి దురాత్మలను మీరు బంధించండి దేవా. చీకటి శక్తులను మీరు బంధించండి, అంధకార శక్తులను మీరు బంధించండి, పాపమును మీరు కొట్టివేయండి, శాపమును మీరు నియంత్రించండి. ఎవరిలో నా తండ్రి ఎలాంటి నా తండ్రి అవరోధములు ఉన్నవో, ఎవరెవరు నా తండ్రి ఎక్కడ నా తండ్రి అయా నా ప్రభా నీ వెలుగును చూడలేక చీకటిలో మగ్గిపోవచ్చున్నారు, వారందరూ విడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రియా పరలోకపు తండ్రి నీ నామమునకే వందనములు. నీ కృపనిచ్చి నా తండ్రి నీ ప్రార్థన నా తండ్రి నెరవేర్చమని నా తండ్రి నీ అంశములను నా ముందుంచి మీరే ప్రార్థింప చేయమని, అనేక మంది నా తండ్రి వ్యాధి బలహీనతలను మీరు నయము చేయమని, అనేక మందిని ఆరోగ్యముగా మీరు లేవనెత్తి దినము నీ సన్నిధిలో మోకరించుటకు, ప్రతి మోకాలు యేసునామములో వంగుటకు, ప్రతి ఒక్కరు యేసునామమును పాడుటకు, యేసయ్య కీర్తిని ప్రతి ఒక్కరు ధ్యానించుటకు, అయా నేర్చుకొనుటకు, మార్చుకొనుటకు, దిద్దుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. నీ దివ్య గ్రంథమును చదువుటకు నా తండ్రి, నీ గ్రంథపు నిధిలో నా తండ్రి అయా దాచబడిన నీ జ్ఞానమంతయు నా తండ్రి వెలికి తీయబడుటకు నా దేవా. అయా నా తండ్రి అర్థము చేసుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. జీవితములను కట్టండి దేవా, కుటుంబములను కట్టండి దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా కృప ఇబ్బందులు ఉన్నవో, ఎలాంటి ఉపద్రవములు జరుగుచున్నవో, ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా తండ్రి అయా నా తండ్రి నా కృప నీ నామఘనతకు విరుద్ధమైన కార్యములు జరుగుచున్నవో అవన్నీ నియంత్రించబడులాగున నా తండ్రి నీ కృపనివ్వండి. నీ జనులను మీరు సమకూర్చండి దేవా. చెదిరిన నీ జనాంగం అంతటిని మీరు సరిచేయండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకు వందనములు దేవా, వందనములు, వందనములు దేవా. నీ ప్రణాళికనంతటిని మీరు జరిగించండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన క్రమము నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి సిద్ధించున్నట్లుగా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును నిన్ను ప్రకటించినట్లుగా నా తండ్రి నీ ప్రేమను పొందునట్లుగా, ప్రేమతో నా తండ్రి నాయన సమస్తాన్ని చేయించున్నట్లుగా నీ కృపనివ్వండి. జయ జీవితమును మీరు ఇవ్వండి. శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి జయించుటకు, పోరాడుటకు నీ కృపనిచ్చి నా తండ్రి నీ ఆధ్యాత్మిక మేలులు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి దేవా. అవరోధముగా ఉన్న, వివాదముగా ఉన్న నా తండ్రి అభిప్రాయ భేదములను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. ఏక స్వభావమును, ఏక హృదయమును, ఏక మనసును సంఘమునకు మీరు అనుగ్రహించండి. సార్వత్రిక సంఘం అంతయు నా తండ్రి ఏక స్వభావముతో నా తండ్రి నిన్ను ఆరాధించుటకు నా తండ్రి మీరు సిద్ధము చేయండి దేవా. నీ నామఘనతకు విరుద్ధముగా అయా నీవు మానవ మనుషుడు అని, కేవలము దేవుని కుమారుడు అని అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మా యొక్క నా తండ్రి సహోదరుడు అని, మా యొక్క నా తండ్రి అయా నా ప్రభ నాయన రక్షకుడు కావని నీవు రక్షించినప్పటికీ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ తండ్రి ఆజ్ఞ మేరకు నా తండ్రి నీవు సమస్తము చేసినప్పటికీ నా తండ్రి అదంతయు కూడా నా తండ్రి కేవలం ఒక దేవదూత చేసిన క్రమ విధానమని అయా నా తండ్రి మిఖాయేలు దేవదూతతో నిన్ను పోల్చుకొని, మిఖాయేలు దేవదూత వలె నా తండ్రి నిన్ను నా తండ్రి ఆపాదించుకొని నా తండ్రి నీ నామమునకు బహు భయంకరముగా నా తండ్రి విరుద్ధమైన క్రమములో నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా విచ్ఛిన్నమైపోవచ్చున్న నా తండ్రి డినామిస్ట్రేషన్ నా తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోండి.
దాని పేరును నా తండ్రి చెప్పుట నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ, అయా నాకు ఇష్టము లేకపోయినా నేను మీకు చెప్పుచున్నానయ్యా. యెహోవా సాక్షులు అనే డినామినిస్ట్రేషన్ నా తండ్రి భయంకరంగా నా తండ్రి సాతాను సంఘముగా, సాతాను రాజ్యముగా నా తండ్రి భూమి మీద నా తండ్రి గోచరమగుచున్నది నా తండ్రి, కనిపించుచున్నది నా తండ్రి. అది ఎంత మాత్రమును నా తండ్రి శ్రేయస్కరము కాదు నా దేవా, అది ఎంత మాత్రము మేలుకరము కాదని నా తండ్రి అయా నా ప్రభ మేము తలపించుచున్నాము నా తండ్రి. నీ జ్ఞానము నా తండ్రి తెలియచెప్పుచున్నది నా తండ్రి, నీ బోధ వివరించుచున్నది నా తండ్రి. అయా నీ దైవ గ్రంథము తెలియచెప్పుచున్నది నా తండ్రి. అయా అట్టి ఉచ్చులో పడిపోయిన వారిని నా తండ్రి నీ చిత్తమైతే మీరు విడిపించి నీ రాజ్యమునకు నా తండ్రి వారు కూడా నా తండ్రి కర్తలగునట్లుగా నీ కృపనివ్వండి. నీ పౌరసత్వము నా తండ్రి వారికి కలుగునట్లుగా, వారి కుటుంబములలో నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి పోగొట్టుకొనున్నట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారు నీ సంఘమునకు నీ రాజ్యమునకు వచ్చినట్లుగా నీ కృపనివ్వండి దేవా. భూమి మీద దేవుని రాజ్యం ఉన్నదని మేము నమ్ముచున్నాము, వారు కూడా దానినే ప్రకటించుతున్నారు దేవా. కానీ నా దేవా నీవు మిఖాయేలు దేవదూతని నా తండ్రి చెప్పుచున్నారు. ఏ విధముగా వారు ఆ సంగతిని చెప్పుచున్నారో, అట్టి అభిప్రాయ భేదం ఎందు నిమిత్తము కలిగినదో, ఎక్కడ తండ్రి ఆయా మార్గము కలిగినదో నా తండ్రి, ఎక్కడ వారిని మార్గము తప్పించిన వారు ఉన్నారో ఆయన అయా మరి ముఖ్యముగా నా తండ్రి అట్టి వారిని మీరు గద్దించండి దేవా. వారి యొక్క నా తండ్రి నాయన అయా నా తండ్రి నా ప్రభ కూకటి వేళ్లతో సహా నా తండ్రి వారిలో కలిగిన నా తండ్రి ఆ యొక్క నా తండ్రి దురాత్మ యొక్క నా తండ్రి ప్రభావం అంతటిని నా ప్రభ కూకటి వేళ్లతో నా తండ్రి మీరు పెకలించి వేసి నా తండ్రి దానిని కూల్చి వేసి నా తండ్రి ఆ సంఘం అంతటిని నా ప్రభ నీ చిత్తమైతే నీ రాజ్య ఘనతకై నా తండ్రి మీరు మరలా స్థాపించి వారే ఒప్పుకొని వారే నీవు దేవుడు అని నమ్మి విశ్వసించి నిన్ను ప్రార్థించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ప్రపంచ దేశములను రాష్ట్రములను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ భారతదేశమును నా తండ్రి 29 రాష్ట్రములను కేంద్ర పాలిత ప్రాంతములను నా తండ్రి నీ కృపను బట్టి మీరు విమోచించండి దేవా. అత్యధికముగా ఆశీర్వదించండి దేవా. గ్రామములను దర్శించండి, మండలములను జిల్లాలను నా తండ్రి మీరు పోషించండి దేవా. ఎక్కడ ఎలాంటి అవరోధములు ఉన్నవో అవన్నీ నా తండ్రి తీర్చబడుటకు నా తండ్రి నీ జ్ఞానము కలుగుటకు నీ జనులుగా రూపొందుటకు అపార్థమైన క్రైస్తవ్యము అర్థము చేసుకొని నా తండ్రి నీ భావజాలములో నీ ఐడియాలజీలో ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని, క్రైస్తవ భావజాలమును నా తండ్రి మీరు నేర్పించమని, క్రీస్తుని కలిగి జీవించటము మీరు నేర్పించమని, క్రీస్తుని వెంబడించడము మీరు నేర్పించమని, నీ దేవుని నీతిని వెతకటము నేర్పించమని, దేవుని రాజ్యమును నా తండ్రి కట్టుటకు నా తండ్రి ప్రతి ఒక్కరు ఇష్టపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. ఎక్కడ నా తండ్రి ఎలాంటి దుశ్చర్యలు జరుగుతున్నవో అవన్నీ మీరు ఖండించండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మీరు నియంత్రించండి. మత కలహములను కుల కలహములను రేపి వివాదములను రేపి నా తండ్రి కులం పేరుతో మతం పేరుతో నా తండ్రి మనుషులను విడతీసి నా తండ్రి అయా భయంకరంగా ప్రేరేపించబడే మతోన్మాదులను నా తండ్రి మీరు అనగద్రొక్కండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారు నమ్మే దానిలో నా తండ్రి ఎంతవరకు నిజమున్నదో నా తండ్రి వారు గ్రహించుటకు నా తండ్రి నీ తట్టు మరులుటకు నా తండ్రి సృష్టికర్తను ఆరాధించుటకు ప్రేమించుటకు ఒకే ఒక దేవుడై ఉన్న వాణిని నా తండ్రి కనుగొనుటకు నా తండ్రి ధ్యానించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా నాయన నీ అధికారమును నా తండ్రి నీ జనులకు ఇచ్చిన తండ్రి నీ రాజ్యములను కట్టుటకు, నీ చట్టములను చేయుటకు, నీ నిబంధన నా తండ్రి నెరవేర్చుటకు, నీ సంకల్పము చొప్పున నీవు లేవనెత్తిన నా తండ్రి నీ అధికార యంత్రాంగమును నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ దైవ ప్రేరణ వారికి కలుగునట్లుగా, నీ రాజ్యమునకు నా తండ్రి వారి ఆలోచనలు వారు దోహదపడునట్లుగా
వారి జీవితములు వారి కుటుంబములు వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వండి. తరమల దీవెన వారు పొందుకొనున్నట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ అధికారం అంతయు భూమి మీద విస్తరించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. విగ్రహారాధన నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. విగ్రహములను పూజించుట కాదు నా తండ్రి, సృష్టిని పూజించుట కాదు నా తండ్రి, సృష్టిని చేసిన వానిని సృష్టికర్తను నా తండ్రి స్మరించుటయే ధ్యానించుటయే మేలైన కార్యము ఉత్తమమైన కార్యమునని అయా ఒకే ఒక్క దేవుడైన వారిని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తించుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నామములో నీ రాజ్యం కోసం నా తండ్రి మీరు నిలవబెట్టిన మీ అధికారులను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి అధికారం అంతటిని మీరు బలం చేయండి దేవా. వారు నా తండ్రి మార్గదర్శకముగా అయా నా తండ్రి ఆదర్శవంతముగా నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి ప్రపంచములను నా తండ్రి దేశములను రాష్ట్రములను ప్రభావితము చేయుటకు నా దేవా, సమగ్రపరచుటకు నా తండ్రి సమైక్యపరచుటకు నా తండ్రి నీ రాజ్యాధికారం అంతయు నా తండ్రి నీ కృపను బట్టి విస్తరించుటకు నీ ప్రేమ చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రేమించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబ సంకటములను నా తండ్రి మీరు కుదర్చండి దేవా. కుటుంబ వివాదములను నా తండ్రి అయా నా ప్రభ మీరు తొలగించండి దేవా. వారితో మీరుండండి దేవా. వారిలో మీ ఆత్మను ఉంచండి. నీ కార్యమంతటిని మీరు జరిగించండి దేవా. వారి అధికార యంత్రాంగం అంతయు నా తండ్రి ఆదర్శవంతముగా పనిచేయనట్లుగా నా తండ్రి ఎలాంటి అవరోధము లేకుండా నా తండ్రి అయా నా ప్రభ ప్రజల కోసం పాలన చేయించిన నా తండ్రి అధికారులను నా తండ్రి మీరు లేవనెత్తినారు దేవా. అయా నా తండ్రి నాయకులను మీరు లేవనెత్తినారు, పాలకులను మీరు లేవనెత్తినారు దేవా. అదంతయు నా తండ్రి అయా నా ప్రభ బూది గంటముల వరకు నా తండ్రి వ్యాపించినట్లుగా నీ కృప చూపించండి. నీ రాజ్యమును నా తండ్రి మీరు కట్టండి దేవా. మీరు కట్టి ఫలింప చేయండి దేవా. నీ నీతిని నీ ప్రభావమును భూమి మీద మీరు కనపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కృప చూపించండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీ నామ ఘనతను నీ ప్రభావమును మా మీద ఉంచి నా తండ్రి అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడిగా ఉన్నతమైన నామము కలిగిన వాడిగా ప్రభావ మహత్యములను నా తండ్రి నాయన కలిగి ఉన్న వాడిగా నీ ప్రభావం అంతటిని భూమి మీద నా తండ్రి మీరు కనపరచుటకు ఇష్టపడే నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి మేము నిన్ను ఇష్టపడుటకు నా తండ్రి నిన్ను ఆరాధించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ ఆత్మీయ పోరాటమును మీరు నేర్పించండి దేవా. ఆత్మ వికాసమును మీరు ఇవ్వండి దేవా. ఆత్మలో న్యూనతాభావమును మీరు కలుగ చేయండి దేవా. ఆత్మల భారముతో పనిచేయుటకు ప్రార్థించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ నామములో నా తండ్రి ప్రత్యేకించబడి నా తండ్రి నీ జీవ గ్రంథమందు పేర్లు రాయబడి నీ సంఘమందు చేర్చబడి అయా నా తండ్రి నీ నామములో రక్షించబడిన వారు నా తండ్రి నిరంతరము నా తండ్రి నీలో కాపాడబడుటకు అంతం వచ్చు వరకు వారి రక్షణ కాపాడుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. వారి రక్షణ అంతయు నా తండ్రి నా ప్రభ కాపాడబడి నా తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి వికసించుటకు వర్ధిల్లుటకు నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ శిష్యరికముని ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేసే ప్రతి కార్యము నా తండ్రి అయా నా ప్రభ నాయన చేయు ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు నా తండ్రి నీ దగులాగునా నీ రాజ్యమును కనపరచులాగునా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దిన ప్రయాణములను మీరు దీవించండి దేవా. జీవనోపాధి నిమిత్తము కానీ, నీ పరిచర్య కోసము గాని, మరి ఏ ఇతర మంచి కార్యములతో నా తండ్రి మంచి ఉద్దేశములు కలిగి నీలో ప్రార్థన చేసి నా తండ్రి నీ భయభక్తులతో నా తండ్రి అయా నా ప్రభ ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారితో మీరుండండి. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు జరగకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి గమ్యస్థానములు చేరుటకు తోటి వారితో, అధికారులైన వారితో ఏ రీతిగా ప్రవర్తించవలసినది, ఏ రీతిగా మాట్లాడవలసినది, ప్రవర్తన క్రియలను నా తండ్రి మీరు చక్కదిద్ది నా తండ్రి సమస్తమును నా తండ్రి మీరు జరిగించమని నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, 2 వీలర్స్ డ్రైవ్ చేసేవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను వాడుచు నా తండ్రి ప్రయాణిస్తూ ఉన్నవారు వారి ప్రయాణ సారథులుగా మీరు ఉండండి దేవా. వారి ప్రయాణ నాయకత్వమును మీరు అనుగ్రహించండి. ప్రయాణ నా తండ్రి నా ప్రభ డ్రైవింగ్ విషయంలో నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి ఎలాంటి నా ప్రభ చీకటిలో నా తండ్రి వారు నా ప్రభ ఇబ్బంది పడకుండా, ఎలాంటి అంధకార శక్తుల ప్రభావము వారి మీద లేకుండా నా తండ్రి సమగ్రముగా నా తండ్రి సమిష్టిగా అందరూ కాపాడబడి నా తండ్రి ఆయా గమ్యస్థానములు చేరుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. నయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము 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 రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దిన ప్రారంభములను నా తండ్రి మీరు దీవించండి దేవా. దినము నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నాయన ప్రార్థన చేసి ప్రారంభించే ప్రతి ప్రారంభము నా తండ్రి దీవించబడులాగున నీ కృపనివ్వండి. కొనుగోలు, అమ్మకములు, ఆయా ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా సంపూర్తి చేయబడుటకు, దీవెన పొందుకొనుటకు, సహాయ సహకారములను అందుకొనుటకు నీ కృపను బట్టి నా తండ్రి నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి దోహదపడినంతగా ప్రతి కార్యకలాపము నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. దినచర్యలను నా తండ్రి మీరు దీవించి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించి నా తండ్రి నీ ఆత్మ పోరాటముతో నా తండ్రి వివేక జ్ఞానమును కలిగి నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయుటకు ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని, పేరు పేరు వరుసన దీవించమని, ప్రతి జనాంగమును నా తండ్రి ప్రతి ప్రజను నా తండ్రి మీరు విడిపించి మీ దయా సంకల్పము చొప్పున నీ నీతికి నా తండ్రి వారసులను చేయమని, నీ రాజ్య పౌరసత్వమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నీ నామమునకే వందనములు. నీ నామఘనతను ప్రచురితము చేయుటకు నా తండ్రి నీ నామం పేరట నా తండ్రి మీరు నిలవబెట్టి వాడుకొనుచున్న దైవదాసులను, దైవదాసులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, సువార్థికులను, ప్రవక్తలను, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదము చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ క్రమము చొప్పున నా తండ్రి నీ పని యావత్తు మీరు జరిగించండి దేవా. అయా నా తండ్రి వారి నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి నీ దైవదాసులు నా తండ్రి అనేక రీతిలుగా దూర ప్రాంతములకు సైతం ప్రయాణిస్తూ నా ప్రభ నీ పరిచర్యను నా తండ్రి విస్తారము చేయుటకు నా తండ్రి ఆలోచన కలిగి ఉన్నారో, ఉద్దేశము కలిగి ఉన్నారో, తలంపు కలిగి ఉన్నారో అదంతయు
వారి క్రమమును బట్టి జరుగుటకు, అక్రమం ఏదియు లేకుండా నా తండ్రి కొట్టివేయబడుటకు నీ కృపనిచ్చి నా తండ్రి వారిని వారి కుటుంబములను దీవించండి. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి యొక్క నా తండ్రి ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. వారితో మీరుండండి దేవా. ఎలాంటి దురాత్మల ప్రభావము, ఎలాంటి సాతాను శక్తుల ప్రభావము వారి మీద లేకుండా, ఎలాంటి శోధన వారికి ఎదురు కాకుండా నా తండ్రి వారు నిరంతరము నా తండ్రి నీ సేవకై వేగిరపడినట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అనేక ప్రాంతములు పర్యటించినట్లుగా, అనేక రీతులుగా నీ సంఘమును నా తండ్రి సిద్ధపరచుటకు నా తండ్రి నీ సంఘమునకై, నీ నీతికై, నీ రాజ్యమునకై నా తండ్రి పనిచేయుటకు నేను నా తండ్రి నా ప్రభ వైరాగ్య స్వభావముతో అయా నా తండ్రి నమ్మకముగా నీలో వర్ధిల్లుతూ నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ ప్రేమ ఘనతను నా తండ్రి నీ రాజ్య ఘనతను నా తండ్రి నీ ప్రణాళికనంతటిని చూపించుటకు వారు వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నీ దగ్గులాగున వారు నిలవబడే స్థలములు ప్రత్యేకించబడి నా తండ్రి పరిశుద్ధపరచబడి వారి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచి వారిని నీ నోటి బూరగా వాడుకొని నా తండ్రి నీ కాపుదల నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలు పర్యటిస్తున్న వారు, కుటుంబ సమేతముగా నీలో సమర్పణ కలిగి పనిచేస్తున్న వారు ఎన్నో రీతులుగా నా తండ్రి అయా నా ప్రభ నీ ప్రేరేపణతో నా తండ్రి నీచే ఆకర్షించబడి నా తండ్రి నీ రాజ్య ఘనతను నా తండ్రి నా ప్రభ జనులకు అర్థమగుటకు నా తండ్రి ప్రయత్నము చేసేవారు, ప్రార్థన చేసేవారు, బోధ చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. ఎవరు నా తండ్రి ఏ స్థితిలో నుంచి నా ప్రభ నీ నీతి కోసం ప్రయాసపడుచున్నప్పటికీ వారి ఉన్న స్థితిగతులన్నింటినీ నా ప్రభ నీ నామఘనతకు నా తండ్రి నా ప్రభ మీరు నా తండ్రి అధికము చేసి నా తండ్రి వారి వారి స్థితులలో నా తండ్రి నీ ప్రతినిధులుగా ఉన్నవారు అయా నా తండ్రి నీ ప్రాతినిధ్యమును పొందిన వారు నీ ప్రతినిధులుగా వ్యవహరించేవారు ఉన్నారు దేవా. ఇంకా వ్యవహరించవలసిన వారిని నా తండ్రి వ్యవహరించినట్లుగా నా చేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ సంఘమును నా తండ్రి మీరు భూమి మీద స్థాపించమని, నీ సంఘమందు నా తండ్రి ప్రతి ఒక్కరు చేర్చబడుటకు, నీ వాగ్దానములను అనుభవించుటకు నీవు చేసిన నా తండ్రి ప్రాణత్యాగమునకు నా తండ్రి తగిన విధముగా ప్రతి ఒక్క నీ బిడ్డ నా ప్రభ నీ ఫలభరితమైన జీవితాన్ని పొందుకొనుటకు, ఫలించడి ద్రాక్షావళి వలె నీలో ఒదుగుటకు, నీలో అంటుకట్టబడుటకు నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఫలింపు కలిగిన ఫలభరితమైన జీవితమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని మీలోనికి ఆకర్షించండి దేవా. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి ఉదయకాల దీవెన నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. బలపరచండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దేశ భద్రత కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. శాంతి భద్రతలను, నీతిని, న్యాయమును, చట్టమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీ చట్టమును, నీ జ్ఞానమును నా తండ్రి ప్రతి ఒక్కరు నేర్చుకొని నా తండ్రి యథార్థముగా పనిచేయుటకు నా తండ్రి నీ విధులను అనుసరించుటకు, అక్రమమేది లేకుండా నా తండ్రి వారి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి వారు పనిచేసి నా తండ్రి నీ దీవెన పొందుకొనుటకు, నీ రాజ్యమునకు నా తండ్రి పౌరులగుటకు నా దేవా నీ కృపనివ్వమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ప్రతి అవసరమును మీరు తీర్చమని, వారికి నా తండ్రి కావలసిన సహాయ సహకారములను మీరు అందించమని, అయా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి వారు నా ప్రభ నాయన మారుమూల ప్రాంతములలో నా తండ్రి జీవించుచున్నప్పటికీ నా తండ్రి అయా దేశ భద్రత కోసం ప్రహరీ నా తండ్రి కాపలా కాస్తున్నారో దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి అయా సరైన జీవనోపాధి కూడా లేకుండా తినుటకు తినుబండారములు, త్రాగుటకు నీరు లేని ప్రాంతములలో అయా నా తండ్రి భయంకరంగా నా తండ్రి దేశ భద్రత కోసం పనిచేసేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. వారిని కూడా నా తండ్రి అయా నా తండ్రి మీరు కావలసిన నా తండ్రి మేలునిచ్చి నా తండ్రి మీరే నా ప్రభ నా దేవా నీ రాజ్యం కోసం నా తండ్రి వారి ఏర్పాటు క్రమమును నా తండ్రి పటిష్టం చేసి కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నిరుద్యోగులైన వారిని మీరు విడిపించండి దేవా. వారికి ఉద్యోగములు కలుగునట్లుగా, కష్టపడి పని చేయనట్లుగా నీ కృపనివ్వండి. పని చేయుట ఆశీర్వాదము, దీవెన, మేలు, శ్రేయస్సు నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయుటకు, కుటుంబాలు నా తండ్రి పోషించబడుటకు, నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా ప్రభా నాయన, అయా నా తండ్రి నా ప్రభా నాయన నీ ఘనతకు నీ ప్రభావమునకు నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరు స్థిరపరచబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. అయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో ఐటీ డిపార్ట్మెంట్ లో వచ్చిన మార్పులను నా తండ్రి మీరు సరిచేయండి దేవా. ఎన్ని టెక్నాలజీలు, ఎన్ని అల్గారిథములు నా తండ్రి ఎంతగా ప్రబలినప్పటికీ, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు విజృంభించినప్పటికీ నా ప్రభా అయా నా తండ్రి కేవలము నా తండ్రి సమస్త రీతులుగా నా తండ్రి అయా నా ప్రభా నీ నీతి, నీ రాజ్యము నా తండ్రి, నీ యొక్క ప్రణాళిక మాత్రమే ఈ భూమి మీద నిలిచినది నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా తండ్రి నీ జనులందరూ మేలుగా, శ్రేయస్కరముగా పోషించబడుటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు, నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు సడన్ గా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ఎందరో ఉద్యోగులను నా తండ్రి విధుల నుంచి నా తండ్రి బహిష్కరించి ఉన్నది, తొలగించి ఉన్నది దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి వారు నా ప్రభా నాయన పోషించబడుటకు, వారికి ఉన్న కమిట్మెంట్లన్నీ నా తండ్రి సమృద్ధిగా మేలుగా జరుగుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి సమస్తము జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు. కాలమునకు అనుగుణముగా మారుతున్న టెక్నాలజీని నా తండ్రి దృష్టించి నా ప్రభా నీ జనులకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగములు కలుగునట్లుగా, నీ జనులకు కావలసిన ప్రతి మేలు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన తలుపు తట్టునట్లుగా నీ కృపనివ్వండి దేవా. ఎవరు మూయలేని ద్వారమును తెరుస్తానని వాగ్దానము చేసిన వాడా, ఈ ద్వారమును మీరు తెరవండి దేవా. ఉద్యోగస్తులను చేయండి దేవా. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి కష్టపడి పనిచేస్తూ నా తండ్రి అయా నా తండ్రి దినము శ్రమించేవారు నా తండ్రి అయా నా తండ్రి జీవనోపాధి కొదువైన వారు ఎందరో ఉన్నారు దేవా. వారి చేతుల కష్టార్జితం అంతటిని మీరు దీవించి నా తండ్రి వారు సమృద్ధిగా పోషించబడి నీతితో, న్యాయముతో, యథార్థతతో నా తండ్రి నీ పౌరసత్వముతో నా తండ్రి భూమి మీద స్థాపించబడుటకు, వారి యథార్థ స్వభావమును బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని, మీరిచ్చిన నీ ప్రేమను బట్టి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి భూమి మీద సమస్తమును నా తండ్రి మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరి నా తండ్రి ఏ స్థితిలో నుంచి నా తండ్రి నీ ప్రాతినిధ్యము చేయట నీకు ఇష్టమో ఆ రీతిగా నా తండ్రి మీ ప్రాతినిధ్యమును మీరు ఇచ్చి నా తండ్రి జరిగించమని, నీ ప్రతినిధులుగా వ్యవహరింప చేయమని, నీ కృపను బట్టి నా తండ్రి మీరు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఘనపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృప నా తండ్రి మీరు అనుగ్రహించమని, నీ ప్రేమను కనపరచమని నా తండ్రి భూమి మీద నీ జనులందరినీ మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నీ జనులకు నా తండ్రి మంచి ఆరోగ్యమును మీరు ఇచ్చిన తండ్రి, మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి అయా వైద్య రంగమును నా తండ్రి మీరు అభివృద్ధి పరచండి దేవా. అయా నిరుపేదలైన వారికి కూడా నా తండ్రి కనీస వైద్య అవసరములు తీర్చబడినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభా వైద్యులకు నీ జ్ఞానముని ఇచ్చి అయా నా తండ్రి నా ప్రభా నీ కృప ద్వారా నా తండ్రి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నా తండ్రి సమస్తము కూడా నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన అవయవ నిర్మాణమును నా తండ్రి శరీర నిర్మాణమును వారు అర్థము చేసుకొని నీ జనులకు అవసరమైన వైద్య సేవలు నా తండ్రి వారు జరిగించినట్లుగా, నీ జ్ఞానముతో నింపబడినట్లుగా, వారు వారి కుటుంబాలు దీవించబడినట్లు
చేయనట్లుగా, నీ రాజ్యం కోసం పని చేయనట్లుగా, వైద్యం అనేది వ్యాపారము కాదు, అది సేవ అనే నా తండ్రి ఆలోచనతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ నీతి రాజ్యమునకు సరిపోవునంతగా నా తండ్రి మీరు ప్రేరేపిస్తూ నా తండ్రి నీ పని యావత్తు భూమి మీద మీరు జరిగించమని నా తండ్రి వైద్య బృందములను నా తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీ నామఘనతకై నా తండ్రి అయా నా ప్రభ ప్రతి ఒక్కరూ పని చేయనట్లుగా వారి వారి యొక్క పరిస్థితులలో నుంచి నా తండ్రి నీ ప్రాతినిధ్యమును నా తండ్రి చేకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. కరుణించండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కరుణించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మరెన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో విధములుగా నీ జనుల కోసం నా తండ్రి ఎన్నో సంస్థలను వ్యవస్థలను మీరు స్థాపించి ఎన్నో డిపార్ట్మెంట్లుగా శాఖోపశాఖలుగా విస్తరింప చేసిన నీ కృపను బట్టి నా తండ్రి నీకు అనేక వందనములు దేవా. నీ బిడ్డలకు నా తండ్రి కావలసిన సేవలన్నీ నా తండ్రి అయా నా ప్రభ సక్రమముగా జరుగుటకు నా తండ్రి ఎలాంటి నా ప్రభ నాయన అయా నా తండ్రి ఆటంకము లేకుండా ఎలాంటి లంచగుండుతనము లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ పనిచేయుటకు నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ ప్రతినిధులుగా నా తండ్రి నీ పని చేయుటకు నీ కృపనివ్వండి దేవా. వారిలో ఉన్న లంచగుండితనమును కొట్టివేయండి దేవా. వికాసమైన హృదయమును వారికి కలుగ చేసి వారిని వారి కుటుంబములను వారి బిడ్డలను మీరు దీవించమని నీ రాజ్యమునకు పౌరులను చేయమని నీ వారసత్వమును నా తండ్రి వారికి అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులను, అనాథులను, వృద్ధులను, వికలాంగులను, విధవరాండులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారికి కావలసిన ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారితో మీరుండండి. వారి కుటుంబ జీవితాలలో ఎలాంటి కొదువ లేకుండా నా తండ్రి వారు నా తండ్రి నా పాప అయా పోషించబడుటకు నా తండ్రి నా పాప ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి వారికి ఎదురు కాకుండా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని మీరు విడిపించండి. వారి జీవితాలను వారి కుటుంబములను నా తండ్రి మీరు కట్టండి దేవా. నీ రాజ్యం కోసం వారు పనిచేయనంతగా నీలో వికసించినంతగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృపనివ్వండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 నీకే వందనములు దేవా, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలను నా తండ్రి మీరు నా తండ్రి అయా నా ప్రభ నాయన
జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారికి నీ కృపనివ్వండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి వివాహ బంధమందు ప్రతి ఒక్కరూ నా తండ్రి సమకూర్చబడుటకు, కట్టబడుటకు, నీ ఘనతను నీ ప్రభావమును అందుకొనుటకు నీ కృపనివ్వండి. వివాహ కార్యములలో నా తండ్రి జాప్యము జరుగుతూ దురాత్మల చేత నా తండ్రి పీడించబడుతూ చీకటిలో మగ్గిపోవచ్చున్న వారిని శుభకార్యములు జరగకుండా నా తండ్రి అడ్డగించే దురాత్మలన్నింటినీ నా ప్రభ మీరు విడిపించి కాపాడండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి. అయా విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని నీ జనులెల్లరూ గుర్తెరిగి నా తండ్రి వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితాలలో నా తండ్రి సమాజములో గౌరవించబడుటకు, నీ గౌరవ మన్ననలను పొందుకొనుటకు నా తండ్రి సమాజములు, కుటుంబములు, ఆయా జీవితములు కట్టబడుటకు నా తండ్రి ఆయా శ్రేయస్కరమైన ఈవులను స్వతంత్రించుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి ఆలోచనలను నా తండ్రి మీరు మాన్పించండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను మీరు తొలగించి వేసి నా తండ్రి నీ రాజ్యము కోసం నీ యొక్క నా తండ్రి వారసులుగా పనిచేయుటకు నా తండ్రి నీ పౌరసత్వమును పొందుటకు, నీ వారసత్వమును నా తండ్రి ఆయా నా తండ్రి అనుభవించుటకు నీ కృపను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నీవు ఇచ్చి నా తండ్రి కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి గౌరవించబడుటకు, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు, గౌరవించుకొనుటకు నా తండ్రి నీ ప్రేమను కలిగి జీవించుటకు నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన ఒకరికొకరు సహకరించుకునే వారిగా నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పరిచయ వారిగా, నీ విలువలకు నా తండ్రి దోహదపడు వారిగా, నీ విలువలను నా తండ్రి నేర్చుకున్నట్లుగా, ముందుకు వెళ్ళినట్లుగా నీచే ప్రేరేపించబడి నా తండ్రి ప్రతి బంధము, ప్రతి బంధుత్వము నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. రక్త సంబంధికులలో, బంధువర్గములో నా తండ్రి వివాదములు రేపి నా తండ్రి తగాదాలు పెట్టే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వారి యొక్క సుప్రయోజనాల కోసం నా తండ్రి వారి ఆకాంక్షించే నా తండ్రి అట్టి దురాత్మను నా తండ్రి నా ప్రభ మీరు గద్దించి వేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వికసింప చేయమని, ప్రతి ఒక్కరిలో నీ ప్రేమ స్వభావమును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. నీ సహాయ సహకారములను ఇవ్వండి. కావలసిన పనివారిని నా తండ్రి మీరు సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోన్ను శాంక్షన్ చేయబడి దానిని సద్వినియోగము చేసుకొని ఎలాంటి అవాంతరమైన పరిస్థితులు ఎదురు కాకుండా మరలా వాటన్నిటిని తీర్చగలిగిన నా తండ్రి అయా నా ప్రభ చేతుల కష్టమును దీవించి నా తండ్రి అభివృద్ధినిచ్చి నా ప్రభ నీ రాజ్యమునకై నా తండ్రి ప్రతిదీ నా తండ్రి మీరు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి సమస్తము సమిష్టిగా జరుగులాగున నా తండ్రి నీ కృపా దీవెన నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా,
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము దేవా. బ్లాక్ అయిపోయిన నీ సహాయ సహకారములు అమౌంట్లు నా తండ్రి తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి, ఎక్కడ నా తండ్రి నీ జనుల కష్టము విడు నా తండ్రి, విడవబడక నా తండ్రి, అయా సమృద్ధి కలిగి నా తండ్రి నీ పనులన్నీ నా తండ్రి నీ నామగణతలో నీ రాజ్యము కోసం నా తండ్రి నీలో పోషించబడుతూ సంపూర్తి చేయబడుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా ప్రలోభపరిచి నా తండ్రి నీ జనుల అమాయకులైన జనుల కష్టమును దోచుకున్న వారు, వారి విన్యాసాలకు వారి కుటుంబ అవసరములకు నా తండ్రి వాడుకొనుచున్న వారు భయంకరంగా నేటి దినములలో నా తండ్రి ఎందరో నా తండ్రి అయా ఎన్నో ముఠాలుగా ప్రబలి ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి అయా నా తండ్రి మీరు విడిపించండి. వారు దోచుకున్న దానికి నా తండ్రి అధికముగా నా తండ్రి వారు తిరిగి చెల్లించుటకు నీ కృపనివ్వండి దేవా. వారి కుటుంబాలను గద్దించండి, వారికి సహకరించే వారిని గద్దించండి, వారిలో నీ భయమును కలిగించండి దేవా. వారిలో నీ ఆలోచనలు మీరు ఉంచి నా తండ్రి వారు దోచుకున్న సమస్తమునకు నా తండ్రి అయా నా ప్రభ వారు నా తండ్రి వెల చెల్లించినంతగా నా తండ్రి నీ యొక్క ప్రణాళికనంతటిని భూమి మీద మీరు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఎవరి చేతుల కష్టము వారే సమృద్ధిగా అనుభవించుటకు, వారే మేలు పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము దేవా. కనికరించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహములలో జననివాసము జనసంచారము లేకుండా శిథిలమైపోవచ్చున్నవి నా తండ్రి. నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి నీ రాజ్యము కోసం జననివాసము జనసంచారము కలిగిన స్థలములుగా నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి నీవు అనుగ్రహించిన ఉద్దేశమును బట్టి సమస్తము మరలా కట్టబడులాగున నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ జనులు నివసించినట్లుగా నీ కృపనివ్వండి. కుటుంబాలుగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి ప్రతి గృహమందు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. నీ సారథ్యమును నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. నీ గీరత్వమును మీరు అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ ప్రణాళిక కోసం పనిచేసే విధముగా మీరు ప్రేరేపించి నీ విలువలతో ముందుకు నడిపించమని, నీ రాజ్యమును మీరు కట్టమని, నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయుటకు అనేక మందిని నా తండ్రి మీరు అధికముగా లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నీకే స్తోత్రము దేవా. అయా ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి, రుణ బాధలతో నా తండ్రి, అప్పులతో నా తండ్రి వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, కృంగిపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి రుణములన్నిటినీ నా తండ్రి నీ నామఘనతలో నా తండ్రి తీర్చుకొనుటకు, నీ రాజ్యమున కోసం వారు వికసించి పని చేయుటకు నా తండ్రి రుణ విముక్తులను చేయండి. చేతుల కష్టార్జితమును మీరు దీవించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి అయా రుణ విముక్తిని మీరు ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి అయా సమగ్రముగా నీకై పనిచేయుటకు నీ కృపనివ్వండి. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రము 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 దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రేమను కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆధిక్యతనివ్వండి దేవా. నీ ప్రణాళికనివ్వండి, నీ పరిశుద్ధతనివ్వండి దేవా. నీకే
స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అధిక మొత్తములో వడ్డీలను వసూలును చేస్తూ అమాయకులైన జనులను నా తండ్రి హింసిస్తున్న వారిని, పీడిస్తున్న వారిని, వారి కష్టార్జితం అంతటిని దోచుకొనుచున్న వారిని మీరు హెచ్చరించండి దేవా, బుద్ధి చెప్పండి అయా నా తండ్రి. వారిలో మార్పును మీరు తీసుకుని రండి దేవా. వారి కుటుంబాలను హెచ్చరించండి దేవా. నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులన్నీ నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి విడిపించుకొనుటకు నీ కృపనివ్వండి. మారుచున్న వెండి బంగారు ధరలను నా తండ్రి పెరుగుచున్న క్రమంలో నా తండ్రి అయా నా తండ్రి అయా వడ్డీ వ్యాపారులు నా తండ్రి అయా నా తండ్రి తాకట్టు పెట్టుకున్న వారు నా తండ్రి అయా ధనాపేక్షతో నా తండ్రి స్వార్థముతో నా తండ్రి అమాయకులైన జనులకు నా తండ్రి వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి అయా నా తండ్రి వారి కష్టార్జితమును దోచుకుంటూ అయా నా తండ్రి లేని పక్షంలో నా తండ్రి వారి యొక్క నా తండ్రి నా కష్టార్జితం అంతటిని నా తండ్రి దోచుకొనిచున్నారు దేవా. వారిని గద్దించండి దేవా, బుద్ధి చెప్పండి దేవా. వారు దోచుకున్నదంతయు నా తండ్రి పొట్టి జక్కయ్యకు వలె నా తండ్రి 4 గంటలుగా వారు తిరిగి చెల్లించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. మీరు ప్రేరేపణ కలిగించండి దేవా. వారి కుటుంబాలను నా తండ్రి మీరు హెచ్చరించండి, వారికి బుద్ధి చెప్పండి దేవా. వివేకమునివ్వండి, జ్ఞానమునివ్వండి దేవా. నీ చిత్తమైతే నీ రాజ్యమును కూడా వారికి ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. వారిలో మారు మనసునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి కష్టార్జితము వారు అనుభవించుటకు, వారి గృహములకు చెందుటకు వారే నా తండ్రి నా అయా నా తండ్రి అనుభవించుటకు నీ కృపనివ్వండి. సమానత్వమును నా తండ్రి మీరు కలిగించండి దేవా. సమన్యాయమును మీరు జరిగించండి దేవా. సహకారమునివ్వండి దేవా. ఆలోచనలను మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. మీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వ్యాధి బలహీనతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. అయా అనారోగ్యములన్నింటినీ, రోగములను, జబ్బులను నా తండ్రి మీరు నయం చేయండి దేవా. ఈ ఆరోగ్యం అంతటిని జనులెల్లరికి మీరు ఇచ్చిన తండ్రి ఈ రాజ్యము కోసం నా తండ్రి గంతులు వేయుటకు, ఆరోగ్యముగా పనిచేయుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కంటి సంబంధిత వ్యాధులు, అయా నా తండ్రి నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పి, ఫైల్స్ వ్యాధి, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు, అయా నా తండ్రి పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు నీ జనులని నా తండ్రి ఎంతో భయంకరంగా ఏలుబడి చేస్తూ ఉన్నవి నా తండ్రి. అటు దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు గద్దించి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆరోగ్యమునిచ్చి ప్రతి ఆరోగ్యములో నుంచి నా తండ్రి నిన్ను నా తండ్రి నా స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు, నీ చిత్తానుసారముగా ప్రేరేపించబడుటకు నా తండ్రి నీ విలువలతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ఆరోగ్యవంతులను చేయండి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి నీ అవగాహన మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. హాస్పిటల్లో నా తండ్రి ఎమర్జెన్సీ కండిషన్ లో నా తండ్రి అయా కష్టార్జితం అంతటిని వేయపరుచుకుంటూ నా అయా నా తండ్రి మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని మీరు విడిపించండి. నీ అద్భుతములను జరిగించండి. నీ ప్రణాళికను నా తండ్రి మీరు కాపాడుటకు నా దేవా నీ జనులలో నా తండ్రి నీ కార్యమంతయు నా తండ్రి సంపూర్తి చేయబడుటకు ఆరోగ్యవంతులుగా నా తండ్రి మీరు లేవనెత్తి నా తండ్రి వారిలో ఉన్న నా తండ్రి ప్రతి రోగమును, ప్రతి జబ్బును మీరు తీసివేసి నా తండ్రి ఈ సాక్షులుగా నిలవబెట్టి వాడుకొనమని, ఆరోగ్యవంతులను చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. కృపనివ్వండి దేవా.
దేవా నీకే స్తోత్రము దేవా. నీ వికాసమును నీ ఉల్లాసమును నా తండ్రి మీరు అనుగ్రహించమని, నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా మానసిక రుగ్మతలతో నా తండ్రి వికలమైపోయిన వారిని, మానసికంగా చిక్కిపోయిన వారిని నా తండ్రి, మానసికంగా వేధింపులకు గురియగుచున్న వారిని మీరు విడిపించండి దేవా. వారి మానసిక రోగములను దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ఆర్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో ఎందరో నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు నాయన. కుటుంబాలలో నా తండ్రి నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. వారి మీద నీ కార్యం అంతయు, నీ ప్రణాళిక ఎంతయు నా తండ్రి జరుగునట్లుగా, వారి కుటుంబ జీవితాలు కలుగునట్లుగా, నీ చిత్తానుసారముగా నా తండ్రి సంపూర్ణముగా వెలుగొందినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి మీరే బ్రతికించుమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. వారి జీవితములను, వారి కుటుంబములను మీరు కట్టండి దేవా. వారిని పట్టి పీడించే నా తండ్రి ప్రతి మానసిక రోగమును, జబ్బును నా తండ్రి, ప్రతి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి నేడే నా తండ్రి వారి యొక్క నా తండ్రి నా కృప అయా నా తండ్రి నా ప్రభ విధానం అంతటిని నా తండ్రి మీరు సంపూర్ణము చేసి నా ప్రభ అయా నా తండ్రి వారిలో ఉన్న నా తండ్రి రుగ్మతనంతటిని మీరు తీసివేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మహత్య యత్నము చేసే వారిని మీరు విడిపించండి దేవా. అది భయంకరమైన నేరము, ఘోరమైన పాపము నా తండ్రి. దానిలో నా తండ్రి ఎవరూ ప్రవేశించకుండా, అటు దురాత్మ చేత ఎవరూ ప్రేరేపించబడకుండా నా తండ్రి మీరిచ్చిన నా తండ్రి ఆయుష్ను నా తండ్రి పరిపూర్ణముగా భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి. సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి జయించుటకు, పోరాడుటకు, గెలుచుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ పోరాటము నేర్పించండి దేవా, నీ విలువలు నేర్పించండి దేవా. ప్రతి ప్రాణమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఆత్మను మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. గర్భఫలము లేక అయా ఎన్నో సంవత్సరములుగా నా తండ్రి విడువబడి నిందించబడుచున్న వారిని, విడిపించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని మీ కృపను బట్టి నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మోయబడిన గర్భమును నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేసి నా తండ్రి సంతానముతో మీరు దీవించండి. తరముల దీవెన మీరు కనపరచండి దేవా. అనేక తరములకు నా తండ్రి నీ జనులందరూ పరిపూర్ణముగా, ఆశీర్వాదముగా, సంపూర్ణముగా నా తండ్రి తల్లిదండ్రులుగా దీవించబడి నా తండ్రి తరతరముల దీవెన, సంతానాభివృద్ధిని పొందుటకు నీ కృపనివ్వండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు ప్రేమించి నా తండ్రి మీరు నా ప్రభ బలపరచమని నా తండ్రి అయా నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయమని, శాపమును పాపమును కడగమని, మీరు విమోచించమని, ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలుగు చేయమని, నీ బహుమానమును అందించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా బలపరచండి దేవా. నా తండ్రి వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినము నీ సన్నిధిలో నీ యొక్క ఆజ్ఞానుసారముగా నీ కట్టడలలో, నీ విధులలో పెరుగుటకు, పెంచబడుటకు నీ కృపనిచ్చివ్వమని వేడుకొనుచున్నాను దేవా. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానముని మీరు అందించిన తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి నా తండ్రి దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను
దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. బాలబాలికలను, యువతి యువకులను, యవన బిడ్డలను మీరు సందర్శించండి దేవా. వారిలో మీరుండండి దేవా. ఉన్నత విద్యలు నేర్పించండి. చదివించగలిగిన స్థితిని నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ కృపనిచ్చిన తండ్రి. ఆయా ఆర్థిక వనరులను సమకూర్చిన తండ్రి. ప్రతి అవసరమును మీరు తీర్చి వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా, ఎలాంటి అవరోధములు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి, నీ చిత్తానుసారముగా, నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి నా తండ్రి, నీ మార్గంలో ప్రతి నీ బిడ్డ నా తండ్రి వర్ధిల్లుటకు, నీ రాజ్యము కోసం పనిచేయుటకు నా తండ్రి, నీ వికాసమును ప్రతి నీ బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా నాయన, త్రాగుడుకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి. వారి జీవితాలలో నా తండ్రి బహు భయంకరముగా, వేదనకరముగా, ఆయాసకరముగా అయా నా తండ్రి ఎందరో నా తండ్రి యవన బిడ్డలు నా తండ్రి, అయా నా తండ్రి ఎన్నో ఇబ్బందులకు నా తండ్రి సాతాను చేత పీడించబడుతూ నా ప్రభ, అయా నా తండ్రి కుటుంబాలలో తల్లిదండ్రులకు నా తండ్రి వేదనకరముగా, దుఃఖకరముగా నా తండ్రి ఎంతగానో నా ప్రభ ఇబ్బందులకు నా తండ్రి నా ప్రభ గురియగుచున్నారు దేవా. వారిని విడిపించండి. వారి మీద నీ వెలుగును ఉంచండి దేవా. యవన కాలమందు తమ కాడునెత్తుకొని నిన్ను వెంబడించుటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు నా తండ్రి, వారి విలువలతో వారు ప్రేరేపించబడుటకు, నీవిచ్చిన జీవితమును నా తండ్రి, నీవిచ్చిన జీవమును నా తండ్రి, నీవిచ్చిన ప్రణాళికను నా తండ్రి వారు గుర్తెరుగుటకు, వారు నీ యందు నా తండ్రి విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళుటకు, నీ రాజ్య పౌరసత్వముతో వారసత్వముతో నా తండ్రి నీకై పనిచేయుటకు నీ కృపనివ్వమని, ప్రతి బిడ్డను మీరు విడిపించమని, కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి దేవా. బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి. అకాల మరణములను కొట్టివేయండి దేవా. మత్తు పదార్థములకు బానిసలైపోయిన వారిని నా తండ్రి, వికలమైపోయిన వారిని నా తండ్రి, వారి జీవితాలను మీరు కాపాడు నిమిత్తము నా తండ్రి, వారికి నా తండ్రి నా ప్రభ విడుదల కలుగు నిమిత్తము నా తండ్రి, నీ ప్రణాళిక యావత్తు నాయన ప్రతి బిడ్డ మీద నా తండ్రి జరుగుటకు నా తండ్రి, వారి దుర్వ్యసనములన్నింటినీ మానిపించి వేసి నీ రాజ్యమునకు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని, వారి నేరమును ఒప్పింపు చేసి వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు కాపాడి నీ రాజ్యమునకు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి, ఇంకా ఎన్నో రీతులుగా భయంకరముగా కీడుకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతూ అవరోధములతో, అఘాయిత్యములతో నా తండ్రి నీ జనులను హింసించే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ ని అయా నా తండ్రి నా ప్రభ అబద్ధముల వారిని, అబద్ధ సాక్ష్యములు చెప్పు వారిని, బింకములు ఆడు వారిని, దూషణ మాటలు పలుకు వారిని, మేలుకు ప్రతిగా కీడుని విత్తే వారిని నా తండ్రి మీరు గద్దించి నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ నా దేవా వారు మారు మనసు పొందినట్లుగా నా తండ్రి వారి జీవితాలు మార్చబడినట్లుగా, వారు చేసేది తప్పు అని వారు గ్రహించగలిగిన నా తండ్రి ఆత్మ ప్రభావం వారిలో మీరు ఉంచి నా తండ్రి నీ రాజ్యం కోసం నా తండ్రి వారందరికీ, వారి కుటుంబాలకు మీరు విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చెయ్యండి దేవా, సహాయము చెయ్యండి. దినచర్యలను నా తండ్రి, దిన కార్యక్రమములన్నింటినీ మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ప్రణాళిక యావత్తు నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. దినము నీ సన్నిధిలో నా తండ్రి అనేక అంశములను ఎత్తి, అనేక ప్రార్థనాంశములతో అనేక మంది విడుదల కోసం ప్రార్థన చేసే ప్రార్థనా బృందాలు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు చేసే ప్రతి ప్రార్థన నా తండ్రి నెరవేర్చబడులాగున, వారి సమాధానములు పొందులాగున, వారి కుటుంబాలలో వారి అవసరములు తీర్చబడులాగున, వారు కూడా విడుదల పొందులాగున నీ కృపనిచ్చిన తండ్రి మేము అడిగినవన్నీ
మీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అనుగ్రహించి అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేసి నా తండ్రి మీ ప్రభావ మహిమలను నా తండ్రి మీరు మాకు కనబరచమని వేడుకొనిచున్నాను దేవా. విశ్వాస స్థితిలో నా తండ్రి ఎన్నటికీ తొలగిపోకుండా నీ నామమందు నా తండ్రి నిలిచియుటకు, నిన్ను ఎత్తి పట్టుకొనుటకు నీ కృప నివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ రక్షణ కల్పించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరము చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి. నీ యొక్క నా తండ్రి జీవ గ్రంథం అందు నా తండ్రి లిఖించబడి నా తండ్రి నీ నెరవేర్పు నా తండ్రి ప్రతి అంశమునకు మేము చూచినట్లుగా నీ చిత్తానుసారముగా నీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా ప్రతిఫలమును పొందినట్లుగా నీకు ఆయాసకరమైనది, నీకు ఇష్టమైనది నా తండ్రి మా ప్రార్థనా విలులో నీకు ఏది రాకుండా వాటి గురించి మేము ప్రార్థన చేయకుండా ఉండులాగున నీ కృపనివ్వండి. అయా నా తండ్రి నీ చిత్తమునకు కావలసినది నా తండ్రి మేము ప్రార్థించక ఏదైనా విడవబడిన అంశము ఉంటే అది కూడా నెరవేరబడుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించమని, మహిమా ఘనత కీర్తి ప్రభావములను పొందుకొనమని క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.